హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ జాబ్స్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే మనకి టెస్ట్ మెయిల్ అనేది రావడం జరుగుతుంది. టెస్ట్ మెయిల్ రాగానే మీరు అసెస్మెంట్ అనేది క్లియర్ చేయాలి. క్లియర్ చేసాక అప్పుడు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మనకి డైరెక్ట్గా అనేది జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్ని అస్సలు మిస్ కావద్దు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో తెలపడం జరిగింది. సో మనకి శాలరీ వచ్చేసరికి 40,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదన్నమాట. ఈ యొక్క అప్లికేషన్కి మనకైతే లాస్ట్ డేట్ వచ్చేసరికి 28 డిసెంబర్ వరకు కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఈ యొక్క నోటిఫికేషన్కి. అలాగే ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. అప్లై ప్రాసెస్ మొత్తం అంతా కూడా ఈ వీడియోలో నేను తెలపడం జరిగింది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్కి కొత్తగా కానీ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, మనకి జోహో కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సాఫ్ట్వేర్ డెవలపర్గా ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే పాత్ర వచ్చేసరికి మనకి సాఫ్ట్వేర్ డెవలపర్గా మనం ఈ యొక్క కంపెనీలో మనం చేయవలసి ఉంటుంది. జోహో కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్గా మనం వర్క్ అనేది చేయవలసి ఉంటుంది. అనుభవం వచ్చేసరికి 0 to 2 years అనమాట. అంటే 0 నుంచి 2 years లోపు ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే 0 అంటే అసలు నో ఎక్స్పీరియన్స్ అని అర్థం అనమాట. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఈ యొక్క నోటిఫికేషన్కి. ఓకేనా. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటూ ఉద్యోగం వచ్చేసరికి ఎక్కడ ఉంటుందంటే మనకి చెన్నైలో ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క జాబ్ అనేది చేయవలసి ఉంటుంది. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా చెన్నై వెళ్ళే జాబ్ అనేది చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంటర్వ్యూ స్థానం వచ్చేసరికి కూడా మీకు టెస్ట్ రాయగానే మీకు మెయిల్ కూడా పంపించడం జరుగుతుంది. సో టెస్ట్ మెయిల్ రాగానే మీకు ఎక్కడికి రావాలి, మీరు టెస్ట్ కానీ పాస్ అయితే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వచ్చి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అంటే ఇక్కడ చెన్నై కోయంబత్తూరు అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో ఆ యొక్క లొకేషన్కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే సరిపోతుంది అనమాట. అయితే మీకు చెన్నైలో ఏ లొకేషను, అలాగే చెన్నైలో ఏ సిటీ, ఏ ప్రాంతం, ఇదంతా కూడా, అలాగే కోయంబత్తూరులో ఏ ప్రాంతం, ఏ సిటీ, ఇవన్నీ కూడా మీకు టెస్ట్ మెయిల్ రాగానే ఆ టెస్ట్ రాయగానే మీరు క్వాలిఫై అయ్యాక మీరు డైరెక్ట్గా మీరు సెలెక్ట్ అయ్యారా లేదా చెప్తారు టెస్ట్ రాసాక ఇంటర్వ్యూకి. సో అప్పుడు మీకు ఎక్కడ లొకేషను, ఎక్కడ సిటీ అనేది ఇదంతా కూడా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మెయిల్ ద్వారా కానీ కాంటాక్ట్ త్రూ కానీ చెప్పడం అనేది జరుగుతుంది. అప్పటి వరకు వెయిట్ చూడాలి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఉద్యోగం యొక్క వివరణ అనమాట. ఇక్కడ చూడండి, ఉద్యోగం వివరణ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రూపకల్పన మరియు మిషన్ క్రిటికల్ కోసం అధిక వాల్యూము, తక్కువ లేటెన్సీ అప్లికేషన్లు అభివృద్ధి చేయండి వ్యవస్థలో అనేసి ఇవ్వడం జరిగింది. అధిక లభ్యత మరియు పనితీరును అందిస్తుంది అనేసి చెప్పడం జరిగింది. ఉత్పత్తి అభివృద్ధి జీవిత చక్రం యొక్క అన్ని దశల్లో కూడా సహకరించండి అని చెప్పడం జరిగింది. అలాగే చక్కగా రూపొందించబడిన, పరిష్కరించదగిన మరియు సమర్థవంతమైన కోడ్ను కూడా రాయవలసి ఉంటుందన్నమాట. డిజైన్లు స్పెసిఫికేషన్లను అనుగుణంగా ఉన్నాయా లేవా అనేది నిర్ధారించుకోవాలి మనం. అలాగే సాఫ్ట్వేర్ భాగాల విడుదలను సిద్ధం చేయండి అనేసి చెప్పడం జరిగింది. అలాగే వాటిని ఉత్పత్తి చేసే విధంగా కూడా మీరు ఉండాలన్నమాట. అలాగే ప్రత్యామ్నాయాలు మరియు సాంకేతికతలను పరిశోధించడం ద్వారా మరియు నిర్మాణ సమీక్ష కోసం వీటిని అందించడం ద్వారా కూడా నిరంతర అభివృద్ధికి మద్దతు ఇవ్వాల్సిందిగా వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగిందనమాట, మద్దతు ఇవ్వాలనేసి. సో ఇక్కడ క్లియర్గా అయితే మొత్తం అంతా కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది మొత్తం అంతా కూడా ఉద్యోగం యొక్క వివరణ అనమాట. సో ఇవన్నీ కూడా మీరు ఉద్యోగంలో చేయవలసిన ఆప్షన్స్, పనులు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే గమనిక అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరు 2024 గ్రాడ్యుయేట్లు ఈ ఇంటర్వ్యూ ప్రక్రియకు అర్హులు కాదు అనేసి ఇవ్వడం జరిగింది. 2024లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వారైతే ఈ ఇంటర్వ్యూకి అర్హులు కాదు అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం అనేది
మనకి జరిగిందనమాట. సో షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు మాత్రమే కాల్ లెటర్ అందుతుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, షార్ట్ లిస్ట్ అయ్యి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు వాళ్ళకు మాత్రమే కాల్ లెటర్ అనేది అందుతుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మీకు టెస్ట్ మెయిల్ రాగానే మెయిల్ టెస్ట్ రాసి మీరు డైరెక్ట్గా అప్పుడు దీనికి ఎలిజిబిలిటీ కాదా అనేది వాళ్ళే కాల్ లెటర్ అనేది పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనం ఎలా అప్లై చేయాలి అనేది చూసుకుందాం. దీని యొక్క లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. నమోదు ఫారం అనేసి ఇవ్వడం జరిగింది. పూర్తి పేరు అనేది రాయాలి, మీ ఇంటి పేరుతో సహా. అలాగే మొబైల్ నెంబర్ కూడా మీరు మెన్షన్ చేయాలి. అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. మీ యొక్క జెండర్ అనేది మెన్షన్ చేయాలి. ఏది కాదంటే ఏది కాదు. సో మేలా ఫీమేలా పురుషుడా స్త్రీయా లేకపోతే ఇతరులు చెప్పకూడదా ఇష్టపడుతున్నారా లేదా అనేది కూడా మీరు మెన్షన్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా. సో మీ యొక్క జెండరు అలాగే ప్రస్తుత స్థానం మీ యొక్క జిల్లా పట్టణం అంటే స్టేటు సిటీ ఇవన్నీ కూడా మీ యొక్క డిస్టిక్ ఇవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ప్రజెంట్ ఉన్న అడ్రస్ అనేది. సో మీరు రాష్ట్రం ఓకే ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. నెక్స్ట్ జాతీయత మీరు ఏ యొక్క జెండర్కి సంబంధించిన వాళ్ళు, కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అది కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. బీసీయా ఓసీయా అనేది ఓకేనా కేటగిరీ అనమాట అది. నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క డిగ్రీ డిప్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీ యొక్క డిగ్రీ ఏం చేశారు అనేది కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. బీబీఏ బీకమ్ లేకపోతే ఇంకేదైనా అనేసి ఓకేనా. సో బీకమ్ అయితే బీకమ్ అనమాట. నెక్స్ట్ వన్ గ్రాడ్యుయేషన్ సంవత్సరం మీరు ఎప్పుడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు, 2022లోనా లేకపోతే 2024లోనా లేకపోతే 2022లో పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు 2022లో. అలాగే 2018 నుంచి 2023 లోపు అదే 2022 లోపు ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. మొత్తం సంవత్సరాల అనుభవం మీకు అనుభవం ఉంటే అనుభవం అనేది రాయండి. లేదనుకుంటే ఇక్కడ నన్ అనేది ఉంది ఫ్రెషర్. సో ఫ్రెషర్ అనే దానిపైన క్లిక్ చేసి మీరు మెన్షన్ చేయవచ్చు. అలాగే ప్రస్తుతం శాలరీ అనమాట తాజాగా ఉంటే వర్తించదు. సో మీకైతే ఏది కాదని పెట్టండి. నెక్స్ట్ అంచనా సిటీసీ ఎల్పిఏ ఇది కూడా ఏది కాదని పెట్టండి. అలాగే నోటీస్ వ్యవధి కూడా మీకు ఇక్కడ ఏది కాదనేది పెట్టండి. నైపుణ్యం సెట్ అనేది సో మీకు ఏమేమి వచ్చు, C++, జావా, iOS లేకపోతే ఆండ్రాయిడ్, క్లోటిన్, ఆండ్రాయిడ్, SDKA అనేది ఇవ్వడం జరిగింది. అలాగే C19 నెట్, సో నెట్, C నెట్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు ఏది వస్తే అది మీరు ఇక్కడ మెన్షన్ చేసి డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. అలాగే అటాచ్మెంట్ అనమాట మీ యొక్క రెజ్యూమ్ని ఇక్కడ అటాచ్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసేవచ్చు. సో బ్రౌజ్లోకి వెళ్ళి మీరు మీ యొక్క రెజ్యూమ్ ఎక్కడ ఉందో మీరు డైరెక్ట్గా అప్లై చేయండి. ఇక్కడ అటాచ్ చేయండి డాక్యుమెంట్ రూపంలో. తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సమర్పించండి అనేసి, దీనిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుందన్నమాట. సో ఇది ఈ విధంగా అయితే అప్లై చేసిన ప్రాసెస్ అనమాట. ఓకేనా. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. దీని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు.